ఉండేదం ప్రభుతోనే నిత్యము వెళ్ళేదం సాగేశం నీగలే వెళ్ళేదం ప్రభుతోనే నిత్యము సగల సగేశము ఇంకా వెనక్కి జరగాలి బ్రదర్స్. ఆ బాక్స్ కి రైట్ సైడ్ లో ఉండాలి. లెఫ్ట్ సైడ్ లో సిస్టర్స్ వస్తారు. దయచేసి బ్రదర్స్ రైట్ సైడ్ కి రండి. దయచేసి లెఫ్ట్ సైడ్ ఉండొద్దు. వారి బంధువులు, కుటుంబ సభ్యులు, సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు లెఫ్ట్ సైడ్ లో ఉంటారు. దయచేసి రైట్ సైడ్ లోకి రండి. అందరూ సిస్టర్స్ లెఫ్ట్ సైడ్ లో ఉంటారు. బ్రదర్స్ అందరూ బాక్స్ కి రైట్ సైడ్ లో ఉండాలి. లెఫ్ట్ సైడ్ ఉండకుండా చూసుకోండి మిమ్మల్ని. ప్రభువా పరవాసిని జగమున ప్రభువా నడచుచున్నాను నగారే నా గురి నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే లోకమంతా నాగనించి బంధుమిత్రుల ప్రియులను కొంటిని లోకమంతా నాగనించి బంధుమిత్రుల ప్రియులను కొంటిని అంతయు మోసమేగా అంతయు మోసమేగా వేదము సర్వము సర్వమును పరవాసిని జగమున ప్రభువా పరవాసిని జగమున ప్రభువా నడచుచున్నాను నా దారి నా గురి ప్రభువా
జన సంపదలు గౌరవములు జయించుకోవు లోకమున సంపదలు గౌరవములు జయించుకోవు లోకమున పాపము నిత్య జగములో పాపము జగములో పాపము చేకొనే లోకము పాపము చేకొనే పరమాదిని జగమున ప్రభువా పరమాదిని జగమున ప్రభువా అందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. ప్రార్థన చేస్తాం. ప్రభువా, మీ వాక్యము కుటుంబానికి ఆదరణగా అందరికీ ఆశీర్వాదకరంగా చేయమని యేసుప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పటి వరకు మనము కొన్ని హెచ్చరికలు విన్నాం. విజయ్ ఎలాగ చనిపోయాడో మనం కూడా అలాగే ఒకరోజు చెప్పండి. అంత మాత్రమే కాదు, విజయ్ ఒకరోజు తిరిగి లేస్తాడు, మనం కూడా ఒకరోజు తిరిగి లేస్తాం. ఆ తర్వాత ఎల్లకాలం జీవిస్తాం. ఇంకా జీవితానికి అంతమే ఉండదు. అంత దూరం ఆలోచించటం లేదేమో. కొంతమంది కొన్ని కష్టాలు వచ్చినప్పుడు ఏమంటారంటే చస్తే బాగుండు. చస్తే బాగుంటారా ఎవరన్నా? నువ్వు యోగ్యుడిగా చేస్తే బాగుండొచ్చు, నువ్వు మారు మనసు పొందకుండా సచ్చినా బాగుండవు. సచ్చినా మళ్ళీ లేస్తావు, మళ్ళీ చావకుండా బ్రతుకుతావు, యుగ యుగాలు బ్రతుకుతావు. జాగ్రత్త, నీ బతుకును మంచిగా అర్థం చేసుకో. చస్తే బాగుండు, నేను చావను, సచ్చినాక ఏమైతే ఏమైంది, ఎన్ని ఉంటుందో గొర్రి మాటలు. నువ్వు సచ్చినా మళ్ళీ బతుకుతావు, నువ్వు నమ్మినా మళ్ళీ లేపుతాడు, నమ్మకపోయినా లేపుతాడు. ఆ తర్వాత నువ్వు యుగ యుగాలు బ్రతకాలి. ఆ జీవితం గురించి సరైన తీర్మానం చెయ్యకపోతే నువ్వే నష్టపోతావు. అందుకే ఇక్కడ రాయబడి ఉంది, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానం, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానం. చూడండి, లేచేటప్పుడు రెండు రకాలుగా లేస్తాం. ఒకటి జీవ పునరుద్ధానం, ఇంకొకటి తీర్పు పునరుద్ధానం. దేవుని వాక్యంలో గొప్ప తీవ్రమైన గంభీరమైన నిత్యమైన సత్యాలున్నాయి. అందుకే ఎవరికైనా బైబిల్ లేకపోతే బైబిల్ కొనుక్కోండి, ప్రతిరోజు చదవండి. నువ్వు సచ్చినాక ఏమవుతావు, ఎక్కడికి పోతావు, ఎల్లకాలం బతికేది కూడా ఉంది, దాని కొరకు మనసు పెట్టు. కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానము అంటే అర్థమేంటిది? యేసు ప్రభు రెండవ రాకడలో ఆ ధవల సింహాసనం ముందు అందరూ నిలబెట్టబడినప్పుడు చనిపోయిన వారు నమ్మకపోయినా అప్పుడు లేపబడతారు. ఆ తర్వాత వారు మారుమనసు పొందని వారైతే, యేసు ప్రభును నమ్మి జీవితం మార్చుకొనని వారైతే వారు
ఒక శరీరము కూడా ఇవ్వబడిన శరీరముతో ఎల్లకాలం నరకములో కాలడానికి, ఏడవడానికి, దాహముతో కేకలు వేయడానికి, పన్ను కొరకడానికి, సైతానుతో ఉండడానికి, దయ్యాలతో ఉండడానికి, దుష్టులైన వారి సహవాసములో ఎల్లకాలం ఉండవలసి వస్తుంది. నీ బతుకు అట్లా ముగించకుండా లేదా అట్లా కొనసాగకుండా జాగ్రత్త పడు. ఆ నరకానికి పోయిన వారికి మళ్ళీ క్షమాపణ ఉంటుందా? ఉండదు. ప్రాణం పోతుందా? పోదు. మంట తగిలి శరీరం కాలుతుంటే కూడా చావు వస్తుందా? రాదు. దాహానికి చుక్క నీరు దొరుకుతుందా? దేవుడు ఉంటాడా? ఉండడు. భయంకరం. సైతానుతో, దెయ్యాలతో, దుష్టులైన వారి ప్రాణాలు, శరీరంతో బాధపడే వారితో నువ్వు కూడా ఏడవలసిందే. ఎంతకాలం? యుగయుగాలు. అందరూ చెప్పండి, ఎంతకాలం? అందుకే నీతో బ్రతిములాడుతున్నాం. నువ్వు సచ్చేది మాత్రం కాదు, నువ్వు బతుకుతావు. బతికిన తర్వాత ఎల్లకాలం జీవించే చావులేని జీవితం ఉంది. అది పరలోకములో దేవునితో, దేవుని బిడ్డలతో సంతోషంగా గడపడానికి ఒక తీర్మానం చేయి అయ్యా. లేకపోతే నీకొచ్చే కష్టాలు, నీకొచ్చే పరిస్థితి చాలా ఘోరంగా ఉంటది. నీ జీవ పునరుద్ధానం అంటే ఏంటిది? అక్షయమైన శరీరముతో దేవదూతల వలె యేసు ప్రభువారి పోలికతో లేస్తాం. ఆ శరీరముతో మహిమలో దేవుని రాజ్యములో యుగయుగాలుంటాం. ఆరాధిస్తాం, ప్రభువుని చూస్తాం, దూతల మీద కూడా అధికారులుగా ఉంటాం. ఇంకెన్నో ఆధిక్యతలుంటాయి. అది పోగొట్టుకోవద్దు అని మీతో బ్రతిములాడుచున్నాం. మారు మనసు పొందని వారు, పాపాలు ఒప్పుకొనని వారు, ఇంకా చెడు అలవాట్లో జీవించేవారు, సినిమాలు చూసేవారు, అబద్ధాలు ఆడేవారు, పొగదాగేవారు, బ్రాండీలు తాగేవారు, ఇప్పుడైనా మనసు మార్చుకో. నీకు చావు మాత్రమే కాదు, సచ్చిన తర్వాత లేచేది కూడా ఉంది, మళ్ళా సచ్చేది లేకుండా బతికేది కూడా ఉంది. అది మంచి స్థలములో కాకపోతే ఇంకా నీ గతి ఏమవుతుంది? ఇంకా నువ్వు ఎల్లకాలం బాధపడాల, ఎల్లకాలం ఏడవాల. అది రాకుండా మంచి తీర్మానం చేసుకోండి. ఉచితం, రక్షణ అనేది ఉచితం. ఎందుకంటే యేసు ప్రభు క్రయమంతా చెల్లించాడు. నువ్వు ఏమి యోగ్యత కూడా నీకు లేదు, నీకు రాదు కూడా. పాపి అని ఒప్పుకుంటే చాలు. యేసయ్య నా కొరకు చనిపోయి లేచావని నమ్మితే చాలు. నీకు రక్షణ వస్తుంది, నీ జీవితం మారుతుంది, నీ మరణములో కూడా నీకు అపాయం ఉండదు. పునరుద్ధానములో ధన్యుడిగా లేస్తావు. ఇంకా పరలోక రాజ్యములో యుగయుగాలు సంతోషంగా దేవునితో, దేవుని బిడ్డలతో జీవిస్తావు. ఇంకా అదే సంతోషం. ప్రార్థన చేస్తాం. ఎవరైనా తీర్మానం చేయడానికి, అవును నేను కూడా ఒకరోజు మరణిస్తాను, అంతటితో నా ప్రాణం అయిపోదు, నా ప్రాణమైతే బతికి ఉంటది, నా శరీరమే చనిపోయేది, నేను పాపములోనే చనిపోతే పాతాళములో కష్టపడతాను, మళ్ళీ యేసు ప్రభు వచ్చినాక నన్ను లేపుతాడు, లేపి యొక్క శరీరము కూడా ఇచ్చి నా పాపాలు నేను ఒప్పుకోకపోతే మళ్ళీ నరకానికి పంపుతాడు. అక్కడ యుగయుగాలు కాలాల. ఎంత కాలినా చావు రాదు, ఎంత ఏడ్చినా క్షమాపణ ఉండదు, ఎంత దాహం వేస్తుందన్నా చుక్క నీరు దొరకదు. అక్కడ దేవుడు ఉండడు, దెయ్యాలే ఉంటాయి. ఎట్లుంటావో ఆ యుగయుగాల జీవితం అట్లా ఎట్లా గడుపుతావో? వద్దు సహోదరుడా, వద్దు సహోదరి, వద్దు. మంచి తీర్మానం చేసుకో. యేసయ్యా నేను పాపిని, నా పాపాల కొరకు మీరు సిలువలో చనిపోయి రక్తం గార్చి తిరిగి లేచి అందరికీ రక్షణ ఇవ్వడానికి వచ్చిన దేవుడు, దేవుని కుమారుడు. నమ్ముతున్నాను, మీరొక్కరే రక్షకుడు. నమ్ముతున్నాను, నన్ను రక్షించుము, నన్ను క్షమించుము అని అడుగు. నా హృదయంలోనికి రమ్ము,
నా జీవితమును కూడా మార్చు. జీవ పునరుద్ధానమే నాకు కావాలి. నాకు మరణం వచ్చినా నాకు విశ్రాంతే కావాలి, దేవుని సన్నిధే కావాలా. తిరిగి లేచినప్పుడు ఆ నిత్య జీవం కొరకే నేను జీవ పునరుద్ధానంలో పాలు పొందాలి. అదే నా తీర్మానం అని తీర్మానం చేసుకో. ఎవరైనా ఈ మధ్యాహ్నం ఆ తీర్మానం చేస్తే మీ చెయ్యొద్దండి. తీర్మానం ఇప్పటి వరకు చేసిన వారు చేయొద్దండి. ఒక సాక్ష్యం ఎత్తండి. ఇంతవరకు ఎవరెవరు తీర్మానం చేశారు మీరెత్తండి. సంతోషం. ఇప్పుడు చెయ్యగోరేవారు తీర్మానం చేసుకోండి, సిగ్గుపడకండి. అది మంచి భవిష్యత్తు మనకి ఇస్తుంది. తీర్మానం మనసులో ప్రార్థన చేసుకోండి. పాపినయ్యా, బైబిల్ చదవండి, మందిరానికి రండి, మంచి తీర్మానంతో జీవించండి. ప్రేమగల తండ్రి, ఈ మధ్యాహ్న సమయం పునరుద్ధానం, అది కూడా 2 రకాలు. జీవ పునరుద్ధానం, తీర్పు పునరుద్ధానం. తీర్పు పునరుద్ధానం అంటే తిరిగి లేచి నరకములో ఎల్లకాలం చనిపోకుండా కాలి ఏడుస్తూ గడపడానికి లేపబడతాం. అయ్యో ఎంత ఘోరమో. జీవ పునరుద్ధానం అంటే అక్షయమైన శరీరంతో యేసుప్రభు పోలికతో దూతల్లాగా లేచి పరలోకములో దేవుని బిడ్డలతో సంతోషంగా యుగయుగాలుంటాం. అదే కోరుకునేటట్టు అందరికీ సాయం చేయండి. పాపాలు ఒప్పుకొని యేసుప్రభుని అంగీకరించి జీవితము మారి దేవుని బిడ్డలుగా జీవించి, దేవుని బిడ్డలుగా మరణించి, దేవుని బిడ్డలుగా తిరిగి లేచి ఆ ధన్యత అందరికీ దయచేయండి. సహోదరి పర్సన్స్ కొరకు, పిల్లల కొరకు, తల్లిగారి కొరకు, మరి విజయ్ యొక్క సహోదరుడు సహోదరి వారి కుటుంబాల కొరకు, బంధువుల కొరకు, అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మాకిచ్చిన నిరీక్షణ, మేమేదో చనిపోవటంతో మా జీవితం ముగిసిపోవటం లేదు. మేము ఒక రోజు తిరిగి లేస్తాం, అక్షయమైన శరీరంతో లేస్తాం. ఆ తర్వాత మాకు నిత్య జీవితం కూడా ఉంది. దాని విషయం మేము జాగ్రత్త తీసుకుంటే చాలు. అదే మాకు ధైర్యం, అదే మాకు నిరీక్షణ అంటూ వారు కూడా జీవితమును గూర్చిన సరైన తీర్మానం, పూర్తి తీర్మానంతో, ఏదో ప్రస్తుతం జరిగిన దాన్ని బట్టి ఇంతే అయిపోయింది అని అనుకోకుండా ఇంకా ఉంది జీవితం అంటే అని సిద్ధపరుస్తూ నిరీక్షణ కలిగి జీవించే ధన్యత దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఒక పల్లవి పాడండి. కుటుంబ సభ్యులు ఎవరైనా చివరిగా చూస్తామంటే చూడండి. క్లోజ్ చేస్తారు కుటుంబ సభ్యులు మాత్రం. పాట పాడు. నీ జీవితములో గమ్యము ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. నిన్ను చూసి ప్రభు ఒకసారి
ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ మార్పింపవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ మార్పింపవా. నీలో నగాను నివసించబోడి నిరమెల్ల చేతాను. నీలో నగాను నివసించబోడి నిరమెల్ల చేతాను. హృదయాము తలుపు తెరువంగలేవా జీవితములో గమ్యం ఏదో ఒకసారి నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ మార్పింపవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ మార్పింపవా. ప్రభు యేసు నిన్ను సంధించినట్టే సమయము ఈనాడుగా. ప్రభు యేసు నిన్ను సంధించినట్టే సమయము ఈనాడుగా. ఈ చోట నుండి ప్రభు యేసు లేక ఈ చోట నుండి ప్రభు యేసు లేక సోదరి ఏ జీవితములో ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ మార్పింపవా. ఒక నిమిషం అందరూ ఆగండి. చివరి ప్రార్థన. ప్రభువా, విజయ్ యొక్క మృతదేహాన్ని సమాధిలో ఉంచుతున్నాం. యేసు ప్రభు స్వరం విని విజయ్ కూడా ఒకరోజు ఈ సమాధి నుండి బయటకు వస్తాడు. మొదట జీవ పునరుద్ధానం, ఆ తర్వాత తీర్పు పునరుద్ధానం కూడా ఉంటది. జాగ్రత్త పడినట్లు, ఆదరణ పొందుటకు, హెచ్చరిక పొందుటకు, నిరీక్షణతో జీవించుటకు, ధైర్యం కలిగి నిత్య జీవితం కొరకు సిద్ధపడుతూ ఎన్ని కష్టాలైనా ఎంత ప్రయాసమైనా సహిస్తూ జీవించడానికి సహాయపడమని, మీ మాటలు మా హృదయ పలకల మీద రాయమని, సహోదరిని, పరిశీసును, పిల్లలను, తండ్రి గారిని అందరినీ ఆదరించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మన ప్రభు యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరితో, కుటుంబంతో ఇప్పుడు ప్రభు రాకడ వరకు తోడై ఉంటుంది కాక. మన్నైనది ప్రభు కోరట మన్నకు అప్పగిస్తాడు. ప్రభు వచ్చినప్పుడు తిరిగి లేస్తాడు అక్షయమైన శరీరంతో అని నమ్ముదాం. ఆ నిరీక్షణతో జీవిస్తాం. ఓకే సరే అందరూ దయచేసి సహోదర సహోదరులందరూ కూడా కోరేపు ప్రార్థనా మందిరానికి వస్తే అక్కడ భోజన సహవాసం ఏర్పాటు చేయబడింది. కనుక వచ్చిన వారు